రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేటప్పుడు ఎక్కువగా టీమ్స్లో కలిసి పనిచేస్తూ ఉంటారు. టీమ్స్లో పనిచేస్తున్నప్పుడు కొంతమంది సక్సెస్ అవుతూ ఉంటారు, కొంతమంది సేల్స్ చేయలేకపోతూ ఉంటారు. ఇలా ఎందుకు జరుగుతుంది అనేది ఈ సినారియోతో మనకి క్లియర్గా అర్థమవుతుంది. దెన్ వై టు లెట్స్ గెట్ ఇంటు దిస్ సెషన్. ఇక్కడ ఎగ్జాంపుల్గా 50 ఎకరా వెంచర్ అనేది తీసుకున్నాను. దీనికోసం ఒక 1000 మెంబర్స్ టీమ్ అనేది వర్క్ చేస్తున్నారు. ఈ 1000 మెంబర్స్ టీంలో వర్క్ చేసేటప్పుడు చాలా మంది సేల్స్ చేయగలిగే వాళ్ళు ఉంటారు, కొంతమంది బేసిక్ నాలెడ్జ్ ఉన్నోళ్ళు, మోడరేట్ నాలెడ్జ్ ఉన్నోళ్ళు టీంలో జాయిన్ అవుతూ ఉంటారు. వన్ ఫైన్ డే మనకి వెంచర్ సోల్డ్ అవుట్ అవుతుంది అనేసి చెప్తారు. అంటే 50 ఎకరాస్ వెంచర్స్ ఈ 1000 మెంబర్స్ టీంతో సోల్డ్ అవుట్ అయిపోయింది. అయితే ఈ సోల్డ్ అవుట్ అయింది 30 యాక్టివ్ టీమ్ నెంబర్తోనే సోల్డ్ అవుతుంది. మిగతా టీమ్ నెంబర్స్ ప్రాపర్గా సేల్స్ చేయలేకపోయి ఉంటారు. ఈ 30 టీమ్ నెంబర్స్ ఎగ్జాక్ట్గా మోస్ట్ ఆఫ్ ది 80% అనేది సోల్డ్ అవుట్ చేసి ఉంటారు. నెక్స్ట్ కంపెనీ మనకి ఇంకో వెంచర్ అనేది స్టార్ట్ చేస్తుంది. అంతకుముందు 50 ఎకరాస్ ఉంది, ఇప్పుడు 100 ఎకరాస్ అయింది. ఇప్పుడు టీమ్ నెంబర్ కూడా 3000 టీమ్ నెంబర్స్ అనేది ఇంక్రీజ్ అయింది. అయితే ఇక్కడ అబ్జర్వ్ చేసాము అంటే అవుట్ ఆఫ్ 1000 టీమ్ మెంబర్స్ లో 30 నెంబర్స్ మాత్రమే వెంచర్ ని క్లోజ్ చేయగలిగారు. అయితే రెస్ట్ ఆఫ్ 970% అనేది ఐడిల్ గా ఉన్నారు. వాళ్ళు సేల్స్ ఎక్కువగా చేయలేకపోతూ ఉంటారు. జనరల్లీ 30 కూడా చాలా ఎక్కువగా పర్సంటేజ్ మార్కెట్ లో, బట్ నేను ఆన్ యావరేజ్ గా 30 నెంబర్ అనేది తీసుకున్నాను. మిగతా 970 నెంబర్స్ వాళ్ళు రియల్ ఎస్టేట్ ఏజెంట్స్ కావచ్చు, ఛానల్ పార్ట్నర్స్ కావచ్చు, ఎగ్జిక్యూటివ్స్ కావచ్చు, వాట్ ఎవర్ మైట్ బి, మీ థౌజండ్స్లో 970 నెంబర్స్కి బౌన్స్ రేట్ అంటే సేల్స్ చేయలేక ఐడిల్గానే ఉండిపోతున్నారు. వీళ్ళు 6 months తర్వాత ఫీల్డ్ చేంజ్ అవ్వచ్చు, అలాగే 2-3 years తర్వాత ఫీల్డ్ అనేది చేంజ్ అవ్వచ్చు. ఇంతమందికి బౌన్స్ రేట్ అనేది ఎందుకు వస్తుంది? డ్యూ టు ద ఫాలోయింగ్ రీజన్స్. ఫస్ట్ వన్, ల్యాక్ ఆఫ్ నెట్వర్కింగ్. వీళ్ళు టీంలో వర్క్ చేస్తారు కానీ నెట్వర్కింగ్ అనేది బిల్డ్ చేసుకోలేకపోతుంటారు. ఎప్పుడు నేను ఒక్కనే సేల్స్ చేయాలి, మహా అయితే ఒక 10 నెంబర్స్ లేదంటే ఎంటైర్ 1 yearలో 100 కంటే కూడా ఎక్కువ మందికి వాళ్ళు రీచ్ కాలేకపోతూ ఉంటారు. నెట్వర్కింగ్ బిల్డ్ చేసుకోవడంలో వాళ్ళకి ప్రాపర్ స్కిల్ అనేది ఉండకపోవచ్చు. సెకండ్, నాట్ అడాప్టింగ్ ద న్యూ మార్కెటింగ్ స్కిల్స్. కేవలం మార్కెటింగ్ అనేది ఆఫ్లైన్ అండ్ రెఫరల్ వీటికే కాకుండా న్యూ మార్కెటింగ్ స్కిల్స్, లెట్స్ ఎగ్జాంపుల్ ఆన్లైన్ మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, అలాగే సోషల్ మీడియాని యూసేజ్ చేసుకోవటం, నేర్చుకోవటం, ఇలాంటివి అంత త్వరగా వీళ్ళు అడాప్ట్ చేసుకోలేరు. ఎక్కువగా ఎవరైతే టీమ్ మీటింగ్స్కి అటెండ్ అవుతున్నారో వాళ్ళు ఆఫ్లైన్ మార్కెటింగ్ మెథడ్నే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. 1% నుంచి ఇంకో పర్సన్, రిఫరల్, ఆఫ్లైన్ మార్కెటింగ్ స్ట్రాటజీసే ఎక్కువగా వీళ్ళు డిపెండ్ అవుతూ ఉంటారు. నెక్స్ట్, నో ఎఫెక్ట్ ఇన్ ప్రొఫైల్ బిల్డింగ్. వీళ్ళు ప్రొఫైల్ని బిల్డ్ చేసుకోలేరు. వాళ్ళు ఆఫ్లైన్ చేయని, ఆన్లైన్ చేయని, వాట్ ఎవర్ ద మార్కెటింగ్ మోడల్. ఐఎమ్ ఏ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్, ఐఎమ్ ఏ రియల్ ఎస్టేట్ ప్రాపర్టీ అడ్వైజర్, ఐఎమ్ ఏ రియల్ ఎస్టేట్ ఎగ్జిక్యూటివ్. మనం ఏ బిజినెస్ చేస్తున్నాము అనేది సాలిడ్గా ఒక ప్రొఫైల్ అనేది వీళ్ళు బిల్డ్ చేసుకోలేకపోతూ ఉంటారు. ప్రొఫైల్ బిల్డ్ చేసుకోకపోతే ట్రస్ట్, క్రెడిబిలిటీ, కస్టమర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవన్నీ డ్రాబ్యాక్స్గా మనకు కనబడతాయి మార్కెట్లో. నెక్స్ట్, ల్యాక్ ఆఫ్ కన్సిస్టెన్సీ. పర్ఫార్మెన్స్ అనేది లాంగ్ రన్లో ప్లాన్ చేసుకోలేదు. 1 yearకి ప్లాన్ చేసుకుంటారు కెరీర్ని. ఈ 1 yearలోనే ఒక 20 సేల్స్ చేసినా కానీ లైఫ్ సెటిల్ అయిపోతుంది, అంటే బ్రీత్ తీసుకునే ఛాన్స్ అనేది ఉంటుంది అనే పాయింట్ ఆఫ్ వ్యూలో షార్ట్ టర్మ్ గోల్స్తో రియల్ ఎస్టేట్ బిజినెస్కి వస్తుంటారు. నెక్స్ట్, అన్వేర్ ఆఫ్ ద మార్కెట్ ట్రెండ్స్. మార్కెట్ ట్రెండ్స్ అంటే ఏంటి? ఇప్పుడు మార్కెట్ డౌన్ ఫాల్ ఉంది. డౌన్ ఫాల్ ఉన్నప్పుడు మనము ఓపెన్ ప్లాట్స్కి సంబంధించినవి సేల్స్ చేయలేకపోతుంది. వేరే ఆల్టర్నేట్ ప్రాపర్టీస్ ఏమైనా మార్కెట్లో రేజ్ అవుతున్నాయా? సో హై రైజ్ అపార్ట్మెంట్స్ కావచ్చు, రెసిడెన్షియల్స్ కావచ్చు, లగ్జరీ లైఫ్ స్టైల్కి సంబంధించిన కావచ్చు, అలాగే కమర్షియల్కి సంబంధించిన కావచ్చు, రియల్ ఎస్టేట్లో ఏ ప్రాపర్టీ, ఏ వర్టికల్స్ అనేది ఇంక్రీజ్ డిమాండ్ అనేది పెరుగుతుంది. సో ఈ మార్కెట్ ట్రెండ్స్ వీళ్ళు ప్రెడిక్ట్ చేయలేకపోవచ్చు. అండ్ ఫైనల్లీ, బీయింగ్ మిస్లీడెడ్ బై అదర్స్, వి జస్ట్ గాట్ ట్రాప్డ్. ఇన్ ద సెన్స్ మార్కెట్లో మనీ సంపాదించుకునే ఫార్మాట్స్ చాలా ఉన్నాయి. ఒకసారి మార్కెట్కి వస్తే మనీ సంబంధించిన ఎర్నింగ్స్ అనేది మీకు ఎలా ఉంటాయో అనేది ఒక మోటివేషనల్ కావచ్చు, ఒక డోపమైన్ రిలీజ్ చేసే వర్డ్స్ కావచ్చు, ఆర్ఎల్స్ ఆ వర్డ్స్ వినేసి మనం మార్కెట్కి వచ్చినా కానీ మార్కెట్ మీద మనకి ప్రాపర్ నాలెడ్జ్ లేకపోయినా, మార్కెట్ని సరిగా అండర్స్టాండ్ చేసుకోలేకపోయినా కానీ, ఒక టీంలో మనం వర్క్ చేస్తున్నప్పుడు టీంలో కొంతమంది మాత్రమే ఎందుకు గ్రో అవుతున్నారు, రిమైనింగ్ పర్సన్స్ గ్రో అవ్వకపోవడానికి ఛాన్సెస్ ఏంటి? టీంలో వర్క్ చేస్తున్నప్పుడు ఫస్ట్ పర్సన్ నుంచి 50,000 పర్సన్ వరకు సేమ్ నాలెడ్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుందా, లేదంటే కొన్ని టెక్నిక్స్ అనేది వాళ్ళ దగ్గరే ఉంచుకొని జస్ట్ టీమ్ని గ్రో చేస్తున్నారా? ఇట్స్ ఆల్ అబౌట్ ద ట్రాపింగ్. మార్కెట్కి సంబంధించిన మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ వల్ల మనము ఈ రియల్ ఎస్టేట్కి సంబంధించిన మార్కెటింగ్ అనే ట్రాప్లో మన కెరీర్ అనేది స్టార్ట్ చేస్తాము. ఓవర్ పీరియడ్ 6 months కావచ్చు, 6 years ఆర్ 3 years మనం రియల్ ఎస్టేట్ బిజినెస్ దగ్గర నుంచి అదర్ ఇండస్ట్రీకి స్విచ్ అయ్యే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ ఎంటైర్ జర్నీలో మనము మార్కెట్ ట్రెండ్స్ని తెలుసుకోవడంతో పాటు ఈ
రీజన్స్ని మనం ఓవర్కమ్ చేసుకోగలిగితే, రియల్ ఎస్టేట్కి సంబంధించిన బిజినెస్లో కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ కనుక ఇవ్వగలిగితే, మిస్లీడింగ్ ఎవరైతే చేస్తున్నారో ఈ మిస్లీడింగ్ ఇచ్చే వాళ్ళ దగ్గర నుంచి మనం కొంచెం అవేర్నెస్గా ఉండి మనము సెల్ఫ్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోగలిగితే రియల్ ఎస్టేట్ బిజినెస్లో కూడా మంచి సేల్స్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. డూ ద బెస్ట్ ప్రాక్టీస్ విత్ డిజిటల్ బీవీఆర్ ఆల్ఫా కమ్యూనిటీ అండ్ ఆల్ ది బెస్ట్.